పాస్తా అయితే చేసుకుంటున్నాం. మేమైతే మా అమ్మ వాళ్ళ ఊరికి వచ్చాం. మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఫస్ట్ టైం ట్రై చేయడం. సో పాస్తా అయితే చాలా పెద్ద ప్యాకెటే ఉంది. సో చెన్నూరులో కొత్తగా డిమార్ట్ అనేది లొకేట్ చేశారట. సో అక్కడ నుంచి అయితే తెచ్చుకున్నాము. సో ఇక్కడైతే మా కజిన్ అయితే వేస్తుంది. వాటర్ ఆల్రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఈ పాస్తా అనేది వేయాలి. సో చూసుకున్నట్టయితే పాస్తా అయితే వేసేసాము మేము. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే పాస్తా మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అండ్ మ్యాగీ మసాలా. మీకు ఆప్షనల్ మ్యాగీ మసాలా కావాలంటే, ప్లస్ మీకు సాస్ కూడా వేసుకోవచ్చు కావాలంటే. చూడండి గాయ్స్, ఇట్లా మెత్తగా వచ్చేంత వరకు 5 minutes వరకు పెట్టుకోవాలి. సో ఇట్లా పెద్దగా అవుతాయి గాయ్స్, అప్పుడు మీరు ఇది ఆఫ్ చేసుకోవచ్చు. సో మేమైతే ఇప్పుడు బయటికి తీసుకుంటాము, వేరే జార్లోకి అయితే షిఫ్ట్ సో మేమైతే గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసేసుకుంటున్నాం. చూసుకున్నట్టయితే పొగలు చూడండి గాయ్స్. ఇప్పుడు ఇలా పాన్ పెట్టుకోవాలి గాయ్స్. 2 spoons ఆయిల్ అట్లా వేసుకోవాలి, లైక్ పైన ఆయిల్ హాట్ అయ్యాక ఉల్లిపాయలు అయితే వేసేసుకుందాం. ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకోవాలి, అలా కలపెట్టుకోవాలి. ఇప్పుడైతే మిర్చి వేసేసుకుందాం. ఇలా కలిపెట్టుకోవాలి ఆనియన్ గోల్డెన్ కలర్ వరకు వచ్చే వరకు. ఆనియన్ గోల్డెన్ కలర్లోకి వచ్చాక టొమాటో వేసుకోవాలి. 5 minutes తర్వాత ఇవన్నీ కలబెట్టుకోవాలి గాయ్స్. సో ఈ పొడి ఇది కరివేపాకు ఇవన్నీ వేసి, సో మనం పసుపు కూడా వేసుకుంటున్నాం. 1 టేబుల్ స్పూన్ పసుపు పొడి, కొంచెం కారం, కొంచెం ఉప్పు. సో ఇప్పుడైతే ఇట్లా మొత్తం కలబెట్టుకోవాలి గాయ్స్. చూడండి, మొత్తం లైక్ ఆరెంజ్ అండ్ రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు. పాస్తా వేసేసుకోండి. సో ఇట్లయితే వేసేసుకోవాలి గాయ్స్. ఇంకా మొత్తం తీసేసుకొని ఆ నీళ్ళన్నా వెళ్ళేంత వరకు ఇట్లా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి, వాటర్ వెళ్ళాలంటే అప్పుడే వస్తాయి. ఇదిగో ఇట్లా కలుపుకోవాలి. మేమైతే మ్యాగీ ప్యాకెట్ టాపింగ్స్ వేసుకుంటున్నాం. ఇంకొచ్చేపు దీన్ని ఇట్లా చేస్తూ ఉండాలి. అయితే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాము. ఇది ఎక్కువసేపు దీంట్లో ఉంచుకుంటే మాడిపోతుంది గాయ్స్, మీరు కూడా ఎక్కువసేపు ఉంచుకోకండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఇష్యూ ఆల్. బై గాయ్స్.